ఓం అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్తజగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కైవల్యామృతపానశిష్యవిభవం స్వరాజ్యపీఠస్థితం శ్రీయాదాటినరహరిశిష్యతిలకం వేదాంతవిజ్ఞానదం ఆత్మానాత్మవివేకదత్తసువచం శ్రీలక్ష్మణార్యోత్తమం పృథ్వీస్థానతురీయమార్గగమనం చైతన్యమూర్తిం భజే. పృథ్వీస్థానతురీయమార్గగమనం చైతన్యమూర్తిం భజే. సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దీని సంబంధం తగ్గించు. దీని సంబంధం మాస్టర్ కాదు, దీని సంబంధం ఉంటుంది. ఒకటి వైర్ ఉంటుందా? ఇది హెల్మెటర్ ఈ కలర్ చూడు, నల్లది. వెళ్ళు 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 మాయ. ఏం చేస్తాం? సెల్ ఫోన్లు ఆఫ్ చేయమని ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్తాను. ఇది కాదు, ఇది తక్కువ చేయాలి కొంచెం. అయ్యా చేసావా? ఇది ఎందులో పెట్టాడు? అన్నీ ఉండు కొద్దిసేపు. శ్రీ వెంకటాచలపతి శ్రీ వెంకటాచలపతి నీ చరణాలే సద్గతి. శ్రీ వెంకటాచలపతి వెంకటాచలపతి నీ చరణాలే సద్గతి. వెంకటాచలపతి నీ చరణాలే సద్గతి. నిన్ను నిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి. శ్రీ వెంకటాచలపతి వెంకటాచలపతి నీ చరణాలే సద్గతి. చరణాలే సద్గతి. నిన్ను నిత్యం ధ్యానించే మనిషి మనసు తిరుపతి. శ్రీ వెంకటాచలపతి
సంపన్నములోయి ఈ వెనక పిన్ తీసిపెట్టింది అది ఎక్కడ తీసిపెట్టండి సకల కళ సంపన్నములోయి నీ కన్నులు నిఖిల పాప తిమిరహరములోయి నీ చూపులు సకల కళ సంపన్నములోయి నీ కన్నులు నిఖిల పాప తిమిరహరములోయి నీ చూపులు ఆ కన్నులు ఆ చూపులు మహాపదలకు కాపులు కరుణామృత భరిత స్థిత వరదాత్మక గుణగిత శ్రీ వెంకటాచలపతి వెంకటాచలపతి నీ చరణాలే సద్గతి నిన్ను నిత్యం ధ్యానించే మనిషి మనసు తిరుపతి శ్రీ వెంకటాచలపతి దేనికైనా అదృష్టం ఉండాలి కదా. చెవులు పుణ్యం చేసుకుంటే సుశబ్దాలు వింటాయి, వాళ్ళు పుణ్యం చేసుకుంటే మంచి రూపాలు దర్శిస్తాయి, నోరు పుణ్యం చేసుకుంటే మంచి శబ్దాలు ఆడుతుంటాయి. అది అందుకోసం లోకంలో ఏదైతే మనకు లభిస్తుందో అది మహద్భాగ్యంగా భావించాలి. అనండి అందరు. అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశిష్యతే శమం పుష్పం దమం పుష్పం ధ్యాన పుష్పంచ సప్తమం సత్యం చైవాష్టమం పుష్పం ఏభిస్తుష్యతి కేశవః. చివరి ఉపన్యాసం. మళ్ళీ మీ సంకల్పం ఎలా ఉంటుందో, మా ఆగమనం ఎలా ఉంటుందో, పోయేటప్పుడు ఒక మంచి నెప్తికుండే విషయం వింటే బాగుంటుంది కదా. ఇప్పుడు మన వాళ్ళు కూడా పోతూ పోతూ భద్రవరా నాయన అని చెప్పిపోతారు కదా. భద్రవరా నాయన, దొంగలు వస్తారు చూడు అంటే మరి దొంగలు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటామా? చూడు అంటే కేవలం చూస్తూ ఉండడం కాదు, కొంచెం మరి ఆ దొంగలు వచ్చినప్పుడు జాగ్రత్త పడాలనే అర్థం. అందువల్ల
అజ్ఞానం అనే దొంగలు మనల్ని ఎప్పుడు ఆవరిస్తూ ఉంటారు. కామ క్రోధ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శృతిమాత వేదమాత చెబుతుంది ఈ మాట. నాయన, నీలో కామ క్రోధ లోభములనే దొంగలు ఉన్నారా? ఆ దొంగలు నీ జ్ఞానాన్ని దొంగిలిస్తూ ఉన్నారు. కావున జాగ్రత్త 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 అని చెబుతుంది. ఎవరు చెబుతున్నారు? అమ్మ చెబుతుంది, వేదమాత చెబుతుంది ఈ మాట. మరి వేదమాత చెప్పినట్టు వినకపోతే మన మానవ జన్మ సార్థకం కాదు. ఎవరు చెప్పినా వినకపోయినా వేదమాత, ఉపనిషద్మాత, గీతామాత చెప్పినట్టుగా వింటే మనం ఉద్ధరింపబడతాం. ఇక మన మాట మనమే ఇంటే మనకు మనమే గురువులం కదా. అందువల్ల భగవంతుడు కోరే అష్టపుష్పాలు ఇప్పుడు మనం చెప్పుకున్నవి: అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశిష్యతే, శమం పుష్పం, దమం పుష్పం, ధ్యాన పుష్పంచ సప్తమం, సత్యం చైవాష్టమం పుష్పం ఏభిస్తుష్యతి కేశవ. భగవంతుడు ఈ 8 రకాల పుష్పాలు నీ నుండి కోరుతున్నాడు. సకల మానవులు అర్పించవలసిన పుష్పాలు ఇవి. మనం అనుకుంటాం పుష్పాలంటే ఏమో ఎర్రయో తెల్లయో నల్లయో, ఆయనకు కొన్ని ఇష్టమని మనం శివుడికి ఈ పుష్పాలు ఇష్టం, విష్ణువుకి ఈ పుష్పాలు ఇష్టం, అమ్మవారికి ఈ పుష్పాలు ఇష్టం అని మనం అనుకుంటాం. కానీ ఆయన కోరిన పుష్పాలు ఇవి. అర్థమైందా? భగవంతుడు మన నుండి కోరే పుష్పాలు ఏమిటంటే అహింస ప్రథమం పుష్పం. నీవు ఈ లోకంలో హింస చేయకపోవడమే ఆయనకు ఒక పుష్పాన్ని అర్పించిన వాడివి అవుతావు. నీవు ఈ లోకంలో నీ వంతు హింస జరగకుండా ఉంటే నువ్వు ఒక పుష్పాన్ని ఇచ్చిన వాడివి అవుతావు. చెప్పాను కదా, హింస 3 విధాలుగా ఉంటుంది: శారీరక హింస, మానసిక హింస, జీవహింస. ఒక జీవిని చంపడం జీవహింస, మనస్సును గాయపరచడం మానసిక హింస, దేహాన్ని గాయపరచడం దేహ సంబంధమైన హింస. ఈ 3 విధముల హింసలు చేయని వాడే షరీఫ్ అంటారు. ఏమంటారండి? ఏ షరీఫ్ ఆద్మీ అంటారు కదా. ఏ షరీఫ్ ఆద్మీ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎలాంటి హింస చేయనివాడు, పాపం చేయనివాడు, ఏ లోపం లేనివాడని అర్థం అండి. అర్థమైందా? ఏ షరీఫ్ ఆద్మీయే, ఏ షరీఫే అంటారు కదా. అది మరి ఈ పదాలు మనకు అర్థం కావట్లా. ఇప్పుడు మంచివాడు అన్నప్పుడు ఆ మంచిని ఎంతో చెప్పుకోవాలా. ఇప్పుడు చెడ్డవాడు అన్నప్పుడు ఏం చెప్పుకోకుండా పర్వాలా, ఆయన్ని వర్ణించిన అవసరం లేదు. ఇతడు మంచివాడు అన్నప్పుడు ఆయనలో ఉన్న మంచి గుణగణాలను చెప్పవలసినవి ఉన్నాయి కనుక ఇతడు మంచివాడు అంటాం. చెడ్డవాడు అన్నప్పుడు ఇంకేం చెప్పుకోవాలి, ఆయన గురించి అవసరం లేదు. అది అందువల్ల ఇతడు సహృదయుడు, ఇతడు మంచివాడు, ఇతడు అహింసాపరుడు, ఇతడు ధ్యానపరుడు, ఇతడు యోగపరుడు, ఇతడు జ్ఞానవంతుడు, ఇతడు బుద్ధిమంతుడు అన్నటువంటి పదాలు దేనికి వర్తిస్తాయి? తన పట్ల ఎలాంటి లోపం లేని వాడికి వర్తిస్తాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు మన పూర్వీకులను కీర్తిశేషులు అంటాం. ఏమంటాం? కీర్తిశేషులు అంటాం. కీర్తి అంటే తాను ఆచరించింది ఈ లోకంలో ఆచరింపబడితే అది కీర్తి. తాను ఆచరించింది గొప్పదైతే అది ఈ లోకంలో మిగిల్చిపోతే శేషం. శేషం అంటే మిగిల్చిన. కీర్తిశేషులంటే తాను మంచి నడవడి నడిచి తాను బుద్ధిమంతుడై జ్ఞానవంతుడై ఈ లోకానికి ఇచ్చిపోతే అతడు కీర్తిమంతుడు, కీర్తిశేషుడు. ఏమి కాకుండా కీర్తిశేషుడని మనం పెడతాం ఫోటోలో. కీర్తిశేషులు మా నాన్నగారని. ఆయన ఏం చేశాడో ఏం చేయలేదో మనకేం తెలుసు, కానీ ఆ పదం వాడుతాం, గౌరవంగా వాడుతాం. కానీ నిజంగా విచారించితే కీర్తిశేషులంటే, కీర్తి అంటే ఈ లోకంలో ఆచరింపదగిందే కీర్తి కదా. ఎందువల్ల అంటే మానవుడు ఎన్నో ఆచరిస్తున్నాడు, ఆచరించవలసింది ఆచరించడం లేదు. ఆత్మజ్ఞాన మార్గంలో పయనించి ఆత్మైక్య సిద్ధిని పొందే కొరకు ఏదైతే ఆచరించాలో దాన్ని ఆచరించకుండా పోతున్నాడు కనుక ఆయన్ని కీర్తిశేషుడు అనవలసిన పనేమి లేదు కదా.
అందువల్ల కీర్తి అంటే ఈ లోకానికి ఉపయోగపడేది కీర్తి. తాను ఉన్నా లేకపోయినా తాను ఆచరించినటువంటి ఆచరణ ఈ లోకానికి ఉపయోగార్థంగా ఉంటే దాన్ని కీర్తి అన్నారు. దాన్ని మిగిల్చిపోయిన వాడిని కీర్తిశేషులు అంటారు. అందువల్ల ఈ అహింస అనే పదము ఎందుకు పెట్టాడు ముందే అంటే, మానవుడు హింసాత్మకమైన మార్గంలో పయనిస్తే అతడు సాత్వికుడు కాలేడు, సజ్జనుడు కాలేడు కదా. సజ్జనుడు దుర్జనుడు అని 2 పదాలు ఉంటాయి కదా. దుర్జనుడు అంటే దుర్మార్గుడు, సజ్జనుడు అంటే సన్మార్గుడు. సన్మార్గంలో పయనించే వాళ్ళను సజ్జనులు అంటారు, దుర్మార్గంలో పయనించే వాళ్ళను దుర్జనులు అంటారు. ఈ లోకంలో సజ్జనుల సంఖ్య తక్కువ, దుర్జనుల సంఖ్య ఎక్కువ. వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడతాయి, మనకు ఓట్లు తక్కువ పడతాయి. అర్థమైందా? మీరు ఏదైనా పార్టీ పెట్టండి, మీకు వేసేవాళ్ళు తక్కువ ఉంటారు. వాడు ఏదైనా పార్టీ పెడితే వానికి వేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎవడు గెలుస్తాడు? అప్పుడు వాడే గెలుస్తాడు. అందువల్ల అభిమానధనులు, అహంకార పూరితులు, అజ్ఞానులు లోకంలో ఎంతోమంది ఉన్నప్పటికీ సత్యం వాళ్ళను ఒప్పుకోదు, భగవంతుడు వాళ్ళను మెచ్చడు. అర్థమైందా? భగవంతుడు ఎవరిని మెస్తాడంటే త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఈ లోకంలో మంచి పనులు చేస్తారో, సత్య మార్గంలో, ధర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో పయనిస్తారో వాళ్ళను మాత్రమే భగవంతుడు ఒప్పుకుంటాడు. అంతే తప్ప భగవంతుడికి మిగతా వాళ్ళంత అవసరం లేదు. అందువల్ల అహింస ప్రథమం పుష్పం. అట్లాగే పుష్పం ఇంద్రియ నిగ్రహ. అది ఇంద్రియ నిగ్రహం. మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, అంతరింద్రియాలు ఉన్నాయి. అన్నిట్లోకెల్లా మనస్సు ప్రధానం. ఈ అన్నిటికీ ఆధిపత్యం వహించేది మనస్సు. మనస్సు మనలో ఈ ఇంద్రియాలన్నిటికీ సారథి వహిస్తుంది. మనస్సు ఒకటి మంచి మార్గంలో ఉంటే ఇంద్రియాలు కూడా మంచి మార్గంలో ఉంటాయి. మనస్సు ఒకటి పాడైపోతే ఇంద్రియాలు కూడా పాడైపోతాయి. ఎందువల్ల? ఇంద్రియాలు పశువుల వంటివి. ఇంద్రియాలు పశువుల వంటివి. పశువులు ఎటు పచ్చగా ఉంటే అటే పోతాయి. వాటికి తెలుసునా ఇది మా యజమాని పొలము, ఇది పక్కవాని పొలం అని తెలుసునా పశువులకు? అలా తెలిస్తే కాపర్లకు పని లేదు. అది వాటి ఆ యజమాని పొలానికి వెళ్ళి మేస్తాయి. కానీ పశువులకు ఆ విషయం తెలియదు, ఇది మా యజమాని పొలం, ఇది పక్కవాడి పొలం, మేయకూడదని తెలియదు. అందువల్ల మానవులలో ఉన్నటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, అంతరింద్రియాలు కానీ ఇవన్నీ పశుతుల్యం, పశువుల వంటివి. అది అందువల్ల ఈ పశువులు ఎప్పుడు ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడే పోతాయి. అట్లాగే మానవుని యొక్క మనస్సు కానీ, బుద్ధి కానీ, తెలివి కానీ, అహంకారం కానీ, ఈ జ్ఞాన కర్మేంద్రియాలు కానీ తనకి ఇష్టం వచ్చిన చోటుకు పరిగెడుతూ ఉంటాయి. అలా పరిగెత్తనిస్తే వీడు పిచ్చివాడవుతాడు. వాటిని కొంచెం అదుపులో పెట్టుకుంటే బుద్ధిమంతుడు అవుతాడు. అందుకే పుష్పం ఇంద్రియ నిగ్రహ. ఇంద్రియాలు నిగ్రహించు నాయన అని చెబుతుంది. అన్ని ఇంద్రియాల్లోకెల్లా మనస్సు ప్రధానం. అందుకే చూడు భగవద్గీతలో ఇంద్రియానాం మనశ్చాస్మి అంటాడు భగవానుడు. ఇంద్రియాలలో నేను మనస్సునై ఉన్నాను అంటాడు. మనకు ఎన్నో ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియాలు మొత్తం కలిసి ప్రధానంగా 14 చెబుతాం కదా. అందులో ప్రధానమైంది మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఏది సంకల్పిస్తుందో ఆ వైపు తీసుకుపోతుంది జీవులను, మానవులను. అందుకోసం మనస్సు జ్ఞానవంతంగా ఉన్నదా అది జ్ఞానం వైపే లాక్కుపోతుంది. మనస్సు అజ్ఞానవంతంగా ఉన్నదా అది అజ్ఞానం వైపే లాక్కుపోతుంది. అందువల్ల ఈ మనస్సును ఎప్పుడూ జ్ఞాన మార్గంలో ఉంచాలి. ఇది ఎప్పుడు జ్ఞాన మార్గంలో ఉండాలంటే మనం సత్సాంగత్యం చేయాలా, సద్గ్రంథ పఠన చేయాలా, సద్విచారణ చేయాలా, మహాత్ములు ఆశ్రయించి ఉండే ప్రయత్నం చేయాలా. అప్పుడు ఈ మనస్సు ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది కదా. ఒక వస్తువును ఎప్పుడు వాడుతూ ఉంటే అది తుప్పు పట్టకుండా ఉంటుంది. అది మూలకేసామనుకో ఏమవుతుంది? తుప్పు పట్టిపోద్ది కదా. కూరగాయలు కోసే కత్తి ఉందనుకో, కత్తిపీట, ఆ కత్తిపీటను కొన్నాళ్ళు వాడకపోతే ఏమవుతుంది? తుప్పు పడుతుంది. ఎప్పుడు వాడుతూ ఉంటే తుప్పు పట్టదు. అట్లాగే మన మనస్సు ఉందే ఎప్పుడూ సద్విషయాలు దానికి అందిస్తూ ఉంటే దానికి ప్రపంచ విషయాలనే తుప్పు పట్టకుండా అది ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది. అందువల్ల ఒక్క మనస్సును నిగ్రహించావా అన్నీ నిగ్రహింపబడతాయి కదా. ఎందువల్ల
ఈ ఇంద్రియాలన్నిటికీ రాజు వంటిది మనస్సు. అది సకలేంద్రియములకు రాజు మనస్సు. ఈ మనస్సు ఏ వైపు లాక్కుపోతే ఆ వైపే ఇంద్రియాలని పోతాయి. అందుకే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండవంటాడు. అది అహింసా పరుడవై ఉంటే ఒక పుష్పాన్ని ఆయనకు అర్పించిన వాడివి అవుతావు. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే మరో పుష్పాన్ని ఆయనకు అర్పించిన వాడివి అవుతావు. అట్లాగే సర్వభూత దయా పుష్పం మూడవది, అన్ని జీవుల యందు దయగలిగి ఉండడం. అందుకే మహాత్ములు అంటారు కదా, దయగల హృదయమే భగవన్ నిలయం అంటారు. దయగల హృదయమే భగవన్ నిలయం. మరి సమస్త జీవుల పట్ల దయ ఎప్పుడు కలుగుతుంది? సమస్త జీవులలో ఉన్నది ఆత్మ ఒక్కటే. నాలో ఉన్న ఆత్మ అన్ని జీవులలో ఉన్న ఆత్మ ఒకటే. మమాత్మ సర్వభూతాత్మ అన్నటువంటి సర్వజ్ఞత్వం సిద్ధిస్తే జీవుల పట్ల దయాగుణం కలిగి ఉంటాం. అట్లాగే నాలుగవది క్షమ. క్షమ అంటే ఓర్పు. ఈ ఓర్పు అనేది మనకు బాహ్యంగా అవసరమే, లోపల కూడా అవసరమే. ధ్యానం చేస్తున్నప్పుడు ఓర్చుకోకపోతే ఎట్లా? ధ్యానం చేస్తున్నప్పుడు ఓర్పు అవసరం కదా. త్వాం తితిక్షస్వ భారత అంటాడు. అది నాయన ఈ యుద్ధములో నిగ్రహించుకో, ఓర్చుకో అంటాడు. ఓర్చుకోమంటే మనమేమనుకుంటాం, ఈ యుద్ధంలో ఎవరు చచ్చిపోయినా ఇన్ని గాయాలు తగిలినా నువ్వు ఓర్చుకోవాలయ్యా అని అర్జునుడికి చెప్తున్నాడని మనం అనుకుంటాం. ఈ ఓర్పు అనేది ఆ బ్రహ్మనిష్టా సమయంలో సంపాదించుకోవాలి మనం కదా. ఇంద్రియాలు ఎంత వ్యధపెట్టినా, మనస్సు ఎంత వ్యధపెట్టినా, బుద్ధి ఎంత వ్యధపెట్టినా, అహంకారం ఏ విధంగా వ్యధపెట్టినా, చిత్తవృత్తులు ఎన్ని విధాలుగా నిన్ను బయటికి లాక్కుపోయినా నువ్వు ఆ వైపు పోకుండా ఓర్పు కలిగి ఉండాలి. దాన్నే తితీక్ష అంటాడు. ఆ తితీక్షనే క్షమ. క్షమ అంటే అంత గొప్ప విషయం ఆడ చెప్పాడు. ఈ క్షమ అనేది, ఓర్పు అనేది లేకపోతే మనము ధ్యానము చేయలేము, జపము చేయలేము, ఇంకా ఏ మంచి పని కూడా చేయలేము కదా. ఒక మంచి పని చేయాలంటే ఓర్పు అవసరమే కదా. ప్రశాంతంగా ఉన్నవాడు చేసిన పని అదొక పద్ధతిగా ఉంటుంది. ఆదరా బాదరా చేసిన వాడి పని ఎలా ఉంటుంది? ఎలాగో అలాగో ఉంటుంది. అందువల్ల ఈ ఓర్పు అన్ని విషయాల్లో అవసరమే కదా. ఈ ఓర్పు బాహ్యంగా అవసరమే కదా, ఆంతరికంగా అవసరమే. ఎట్లా అంటే మీకు విషయం చెప్తాను. ఈ నాలుకకు ఇంత రుచి అందించేవి పండ్లు. నాలుకకు పదార్థముల యొక్క రుచి అందించేవి నమిలే పండ్లు. పండ్లు నమిలితేనే కదా పదార్థం యొక్క రుచి నాలుకకు అందేది. అయితే నాలుక అన్నదట పండ్లతోటి, మీరుండబట్టి నేను ఇంత రుచిని, ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నాను. మీరు నమిలి పెడితే ఆ ఆహారం యొక్క రుచి నాకు ఇంతగా కలుగుతుంది. మీకు వరం ఇస్తాను, కోరుకోండి అన్నదట. ఎవరు? నాలుక. పండ్లతో అన్నది మాట. అప్పుడు ఈ పండ్లు అన్నాయట, మాకు ఏ వరం వద్దు, మమ్మల్ని రాలగొట్టకుండా ఉంటే చాలన్నదట. మమ్మల్ని రాలగొట్టకుండా ఉంటే చాలన్నదట. అర్థమైందిగా మీకు? పండ్లు ఎప్పుడు రాలుతాయి? ఒకటి రాలగొడతాడు కోపం వచ్చి. తల తిరుగు మాటలాడిన ఫలితము నిన్ను విడవబోదు భద్రము జీవ అన్నట్టుగా నాలుక ఎప్పుడైతే అదుపులో ఉంటుందో పళ్ళు రాలకుండా ఉంటాయి. నాలుక అదుపు తప్పిందనుకో ఎవడైనా ఒకడు పళ్ళు రాలగొడతాడు. అందుకోసం నాలుక మీ పట్ల నేను ఎంతో రుణపడి ఉన్నాను. మీరు నమిలి పెడతా ఉంటే రుచిని గ్రహిస్తున్నాను. మీకు వరమిస్తాను కోరుకోమంటే అవి బాగా ఆలోచించాయి. ఇదేదో మనకు వరమిస్తానంటుంది, ఆ వరం పోడగా ఇస్తే సస్తేనే మనం రాలిపోకుండా ఉంటే చాలని కోరుకున్నానట్టు. అది అందువల్ల ఈ విధంగా ఒక ఇంద్రియం చేసే పని మరొక ఇంద్రియం చేయదు మనలో కదా. పళ్ళు చేసే పని నాలుక చేయదు, నాలుక చేసే పని పళ్ళు చేయవు, చెవి చేసే పని ముక్కు చేయదు, ముక్కు చేసే పని చెవి చేయదు, కళ్ళు చేసే పని నాలుక చేయదు. దేని పని దానికే పెట్టాడు భగవంతుడు కదా. అందువల్ల ఎప్పుడైతే ఈ ఇంద్రియాల యొక్క క్రియలు కొనసాగుతూ ఉంటాయో మనం విషయ సుఖాలు అనుభవిస్తూ ఉంటామండి. విని ఒక్కసారి బంద్ అయిందనుకో ఈ చెవి, లక్షలు ఖర్చు పెడతాం కదా.
ఎప్పుడూ లేదు ఇప్పుడే వినబడడం లేదా అంటాం మనం. హాస్పిటల్కి వెళ్ళి ఎన్నడూ లేదు అయ్యా ఇప్పుడే వినబడడం లేదంటే మరి ఎన్నడూ వచ్చాయి నీకు 60 ఏళ్ళు ఇప్పుడే కదా వచ్చింది. ఇంతకుముందు 60 ఏళ్ళు వస్తే అది వేరు, ఇప్పుడే కదా 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చింది. ఎప్పుడు లేదు నాకు నడుము నొప్పి ఇప్పుడే వచ్చిందంటే అవును మరి ఇప్పుడే వస్తుంది కదా. ఎప్పుడైతే దేహానికి ఆ బరువు అనేది ఎక్కువైపోతూ ఉంటుందో, బలం అనేది తక్కువ అవుతూ ఉంటే బరువు ఎక్కువైపోతుంది మన దేహం మనకే కదా. మన దేహంలో బలం తక్కువైతే మన దేహమే మనకు బరువైపోతుంది. కూర్చోలేం, నిలబడలేం, నడవలేం, ఏమీ చేయలేం కదా. ఎన్నడూ లేదు నాకు ఈ రోగం వచ్చిందంటే ఎన్నడూ లేవు కదా మనకు ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడే కదా ఉన్నది. అందువల్ల సమస్త జీవుల యందు దయగలిగి ఉన్నప్పటికీ క్షమాగుణము, ఓర్పు అనేది అవసరం. ఓర్పు అనేది అన్ని సమయాల్లో అవసరం. అట్లాగే ఇక 5వ పుష్పం శమం పుష్పం. శమం అంటే మనస్సును నిగ్రహించుట, మనస్సును నిగ్రహించుట. ఎందుకంటే ఆ మనస్సు ఆ యోగమునందు, ధ్యానమునందు లేదా జపమునందు నిలవకపోతే ఏమీ ప్రయోజనం లేదు. మనం జపం చేస్తూ ఉంటాం, లేదా ధ్యానం చేస్తూ ఉంటాం, లేదా పూజ అయినా చేస్తూ ఉంటాం. పూజ చేసేటప్పుడు కూడా మనస్సు ఏకాగ్రతగా ఉంటే అన్నీ సరిగా జరిగిపోతాయి. మనస్సు ఏకాగ్రత లేకపోతే ఒకటి అర్పించేము, ముందు ఇంకోటి అర్పిస్తాం కదా, తిరగల మరగలు అయిపోతుంది కదా. అట్లాగే పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, ఏది చేసినప్పటికి కూడా ఈ శమం అనేది అవసరం. ఈ శమాన్ని గురించి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని ఎందుకు చెప్పారు? విజయదశమి రోజు అందరూ ఈ శ్లోకాన్ని చదువుతారు. చదవని వాళ్ళు చిట్టు మీద రాసి చెట్టుకాడేస్తారు. ఆ పత్రాలు తీసుకొస్తారు, పెద్దలకు ఇస్తారు, నమస్కారం చేస్తారు. ఇది మన భారతీయ సంస్కృతిలో ఉన్న ఆచారం. విజయదశమి రోజు చేస్తాం కదా. ఈ శ్లోకం, ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించాలి. శమీ శమయతే పాపం, శమిని దర్శించితే పాపం నశిస్తుందట. శమీ శత్రు వినాశనం, శమిని దర్శిస్తే శత్రువులు నశిస్తారట. ఈ 2 విషయాలు బాగా గమనించాలి. జమ్మి చెట్టును దర్శిస్తే పాపాలు పోతాయంటే ఇక ఈ ఉపన్యాసాలు ఎందుకు, ఈ గురువులు ఎందుకు, ఈ వ్రతాలు ఎందుకు, ఈ నోములు ఎందుకు, ఈ తీర్థయాత్రలు ఎందుకు? సంవత్సరం అంతా ఏదో అలాగా జీవించి సంవత్సరానికి ఒకసారి జమ్మి చెట్టును చూస్తే అయిపోయా, అంతే కదా. జమ్మి చెట్టే మన పాపాలన్నీ పోగొడితే సంవత్సరం అంతా మనకి ఇష్టం వచ్చినట్టు బతికేసి సంవత్సరానికి ఒకసారి ఆ విజయదశమి రోజు జమ్మి చెట్టును చూస్తే పాపాలు పోయే. అట్లాగే మనకున్న శత్రువులు ఉన్నారు కదా, ఎవరో ఒకరు ఉంటారు శత్రువులు. మనిషి అన్నప్పుడు ఎవరికో ఒకరికి చెడు ఉంటాడు, మంచి ఉంటాడు కదా. మరి మన శత్రువులందరూ నాశనం అయిపోవాలనుకొని మనం పోయి జమ్మి చెట్టును చూస్తే వాడు పోతాడు. మరి మనకంటే ముందు వాడు పోతే, మనకంటే ముందు మన శత్రువు పోయి చూశాడనుకో మనం పోతాం. ఆ శ్లోకానికి అర్థం తెలియాల. ముందు శ్లోకం చదువుతున్నాం, శమిని దర్శిస్తే పాపాలు పోతాయి, శమిని దర్శిస్తే శత్రువులు నశిస్తారు అని చదువుతున్నాం. శమి అంటే మనకు కేవలం జమ్మి చెట్టు అని తెలుసు. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు అని తెలుసు. తప్పు ఇది. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు కాదు, శమి అంటే జమ్మి చెట్టు కాదు. శమి అనే పదానికి దేనికి వర్తి? శమి అంటే మనోనిగ్రహం, ఆ దైవధ్యానములో మనస్సు నిలిచిపోయే స్థితికి శమి అన్నారు. మనస్సు ఎప్పుడైతే నిలుస్తుందో అప్పుడు ఇంద్రియాలన్నీ నిలిచిపోతాయి, అది దమం అన్నారు. శమము అంటే మనోనిగ్రహము, దమము అంటే సర్వేంద్రియ జయము, అన్ని ఇంద్రియములు జయించడము కదా. ఎందువల్ల అంటే ఒక్క మనస్సును నీవు నిలిపితే దైవధ్యానమునందు సర్వేంద్రియములు నిలిచిపోతాయి. మనస్సు నిలపకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? మనస్సు నిలపని ధ్యానము కానీ, మనస్సు నిలపని జపము కానీ, మనస్సు నిలపని పూజలు కానీ, మనస్సు నిలపని ఏ సత్కార్యములు కానీ నెరవేరే అవకాశం లేదుగాక లేదు. అర్థమైందా? శమము అంటే మనోనిగ్రహం. ఈ మనస్సు ఎక్కడ నిలిచిపోతుంది? నైమిషారణ్యం అనే పదం విని ఉంటారు మీరు.
ఈ నైమిషారణ్యం ఎలా ఏర్పడింది? పూర్వం శౌనకాది మునులు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించి, అయ్యా మేము తపస్సు చేసుకోవడానికి ఒక మార్గం ఏర్పరచండి, ఒక స్థలాన్ని నియమించండి అని అడిగారట. మనకు పురాణాల్లో ఉంటుంది. బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించి శౌనకాది మునులు అందరూ కలిసి మేము తపస్సు చేసుకోవడానికి ఒక స్థానాన్ని మాకు ఏర్పరచండి అంటే, ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడు? ఒక నేమి అంటే దర్భను నేమిగా అంటే ఇట్లా గుండ్రంగా చుట్టి నేల మీద వదిలాడట. అర్థమైందా? నేల మీద వదిలేసరికి అది జర దొర్లుకుంటూ పోద్దా లేదా కదా? ఇప్పుడు ఆ అరటాకుతది తాటాకుతో కానీ కమ్మాకుతో కానీ లేదా గరికతో కానీ ఒక చక్రంగా మనం చేసి అలా నేల మీద వదిలితే అడిపోతుంది, ఎటు గాలి వస్తే అటు పోద్ది కదా. అలా వదిలేసి ఏమన్నాడు? ఈ నేమి ఎక్కడైతే ఆగిపోతుందో అదే మీకు నైమిషారణ్యం అని చెప్పాడు ఆయన బ్రహ్మదేవుడు. దీన్ని కొంచెం వేదాంతపరంగా విచారించాలా. మనలో మనస్సును ఎవడు నియమించాడు? మనలో మనస్సు అనబడే వస్తువు ఉంది, ఒకటి బుద్ధి ఉంది, అహంకారం ఉంది, తెలివి ఉంది. ఈ మనస్సును ఎవడు నియమించాడు? మనకు మనమే నియమించుకున్నామా? భగవంతుడు నియమించాడా? ఏమయ్యా, నీ మనస్సును నీవే తయారు చేసుకొని వచ్చావు ఈ లోకానికి. దేవుడు నీకు ప్రసాదించాడు, మనస్సును ప్రసాదించాడు, బుద్ధిని ప్రసాదించాడు, అహంకారాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు కదా. ఇవన్నీ భగవంతుని యొక్క దైవదత్తం. వీటినే దైవదత్తం అంటారు. దైవదత్తం అంటే భగవంతుని ద్వారా ఇవ్వబడినవి, దేవుని ద్వారా ఇవ్వబడినవి దైవదత్తం. అర్థమైందా? మన మనస్సు భగవంతుడే తయారు చేశాడు. అది నిలిచిన చోటు నైమిషారణ్యం అని చెప్పాడు. అది నిలిచిన చోటు నైమిషారణ్యం అంటే మనం అనుకుంటున్నాం, ఓహో ఒక చోట నైమిషారణ్యం ఉందని అక్కడికి పోయి యజ్ఞాలు చేస్తున్నాం, యాగాలు చేస్తున్నాం, ఏవో వ్రతాలు నోములు చేసి వస్తున్నారు. ఇప్పుడు మంచి బ్రహ్మాండంగా సంపాదించుకునే వాళ్లకు అది బాగా ఈ రూట్ ఇది తీస్తుంటారు కదా, బస్సులు తీసే వాళ్లకు మంచి సంపాదన చేసి పెడుతున్నాం కదా. అదంతా మన మూర్ఖత్వం అండి, మన మూఢ విశ్వాసాలు. నేమి అంటే నీలో ఉన్నటువంటి మనోచక్రం. ఈ మనోచక్రం ఎక్కడైతే నిలిచిపోతుందో అది నైమిషారణ్యం. ఇది ఎక్కడ నిలిచిపోతుంది? ఆ సమాధిలో, ఆ యోగములో, ఆ ధ్యాన పరిపక్వములో, ఆ కైవల్యములో నిలిచిపోతుంది మనస్సు. ఇంకెక్కడా నిలిచే అవకాశం లేదు. అర్థమైందా? ఇది సంపాదించుకోవాలా. ఇది గురువులు చెప్పే గూఢ రహస్యం. అర్థమైందా? ఈ రహస్యాలు తెలియక వెర్రిమోహాలు వేసుకొని అది హస్తినాపురం అని, ఇది అదని ఇదని తిరిగి వస్తున్నాం. లక్షలు ఖర్చు పెట్టి అలాగే పోతాం కదా. మనమంతా ఏ వైపు పోతున్నామంటే ద్రోణాచార్యుడు చెప్పిన వైపు పోతున్నామండి కదా. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారంగా పోవడం లేదు. భగవద్గీతలో ధర్మశబ్దం ప్రారంభమవుతుంది కదా. ఈ ధర్మం రెండు విధాలుగా ఉంది. ద్వివిధోహి వేదోక్త ధర్మ ప్రవృత్తి లక్షణశ్చ నివృత్తి లక్షణ అని ఆదిశంకరాచార్య తన భాష్యంలో రాశాడు. జగద్గురు వేదాంతం లక్ష్మణాలు రాశాడు. అర్థమైందా? వేదము రెండు ధర్మాలు చెబుతుంది, నివృత్తి లక్షణము, ప్రవృత్తి లక్షణము. ప్రవృత్తి లక్షణం అంటే బయటికి వెళ్ళిపోవడం, బయట వెతకడం భగవంతుణ్ణి. నివృత్తి లక్షణం అంటే లోనికి ప్రయాణం చేయడం, నీ లోన ప్రవేశించడం, నీ లోన భగవంతుని దర్శించడం. ద్వివిధోహి వేదోక్త ధర్మ ప్రవృత్తి లక్షణశ్చ నివృత్తి లక్షణ అన్నారు. అందుకే ధర్మం రెండు విధాలుగా ఉంది. ఒకటి కృష్ణ ధర్మము, ఇంకొకటి ద్రోణ ధర్మము. కృష్ణ ధర్మమును ఆశ్రయించిన వాళ్ళు పాండవులు, ద్రోణ ధర్మమును ఆశ్రయించిన వాళ్ళు కౌరవులు. మీరు చూడండి, కౌరవ సైన్యానికి ఆధిపత్యం వహించింది ఎవరు? ద్రోణాచార్యుడు. ద్రోణుడంటే ద్రోణకౌటిల్యే, ద్రోణతీతి ద్రోణకౌటిల్యే. వక్రించు మార్గము ద్రోణము అన్నారు. ద్రోణం అంటే వక్రించున్నది, చుట్టూ తిరిగిపోయే మార్గం. ఎట్లా అంటే మీకు విషయం చెప్తాను. ఎట్లా అంటే ఇప్పుడు మన ఊళ్ళో ఎవరైనా ఓ బస్సు తీస్తారు, యాత్రా బస్సు తీస్తారు. యాత్రా బస్సు తీసిన వాళ్ళు దానికి గైడ్ ఉంటాడు, ఒక ఆయన గైడ్. అంటే ఎట్లా పోవాలా, ఎట్లా రావాలా ఆ రూటు చెప్పే గైడ్ ఉంటాడు కదా. మనం ప్రధానంగా ఇలా చక్కగా పోతే మనకు కావలసింది చూసుకొని రావచ్చు.
వెంటనే తొందరగా అని చెప్తాడు. లేకపోతే ఇలా పోతే చుట్టూ తిరిగిపోవచ్చు, అన్నీ చూసుకుంటూ పోవచ్చు, రావచ్చు అని చెప్తాడు. 2 మార్గాలు చెప్తాడు కదా. ఈ 2 మార్గాలు చెప్పినప్పుడు మనం దేన్ని ఇష్టపడతాం చెప్పండి? ఇంకో 1000 ఎక్కువైనా పర్వాలా, చుట్టూ తిరిగి పోదాం, చుట్టూ తిరిగి వద్దాం, మళ్ళీ పోం కదా మనం. ఇంకో 1000 ఎక్కువైనా పర్వాలేదు నాయన, ఈ తిరుక్కుంటూనే పోదాం, తిరుక్కుంటూనే వద్దాం. ఇది ద్రోణ మార్గం అంటే. అర్థమైందా? అందుకోసం మహాత్ములు ఏం చెప్పారంటే, అనేక జన్మలెత్తి అనేక పుణ్యకార్యాలు చేసి, యజ్ఞయాగాలు చేసి, దాన ధర్మాలు చేసి, ఎప్పుడో మోక్షం వస్తుందని తిరిగిపోవడం అంతా ద్రోణ మార్గం. సద్గురువుని ఆశ్రయించి తత్వశాస్త్రాన్ని శ్రవణం చేసి జ్ఞానము నొంది ధ్యానము ద్వారా మోక్షాన్ని పొందే మార్గం కృష్ణ ధర్మం, యోగ ధర్మం. కృష్ణుడు చెప్పింది యోగ ధర్మం కదా. ఆ యోగ ధర్మాన్ని మనం పాటిస్తున్నామా చెప్పండి? భగవద్గీత చదువుతున్నాం, వింటున్నాం, కానీ భగవానువాచ అనే శ్లోకం ఒక్కటి కూడా మనకు తెలియదు కదా. ఒక్క శ్లోకం కూడా మీకు తెలియదు అసలు. ఒకటే మాట భగవద్గీతలో 12వ అధ్యాయంలో 12వ శ్లోకం చూడండి. ఆ ఒక్క శ్లోకమే సప్తాహం చెప్పొచ్చు. ఆ ఒక్కటే శ్లోకం ఒక సప్తాహం చెప్పేస్తా. అంత విషయం ఉంది అందులో. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాశ్చాంతిరనంతరం అని చెప్పాడు అందులో కదా. ఆ ఒకే ఒక శ్లోకం ఒక సప్తాహం చెప్పొచ్చు కదా. అంత అగాధమైన బోధ అందులో ఉంది. అది ఒకదానికంటే ఒకటి శ్రేష్టం అన్నాడు అందులో. చివరికి ఏమన్నాడు? శాంతి చెప్పాడు. చివరికి శాంతి. ఈ శాంతి ఎలా లభిస్తుంది? మనోనివృత్తి పరమోపశాంతి సాతీర్థవర్య మణికర్ణికాచ జ్ఞానప్రవాహ విమలాధిగంగా సాకాశికాహం నిజబోధరూప. ఆదిశంకరులు కాశీ పంచకంలో అంటాడు ఈ మాట ప్రారంభంలోనే. మనోనివృత్తి పరమోపశాంతి. మానవుడు ఆ పరమమైన ఉపశాంతిని పొందాలంటే మనస్సును నివృత్తిలో ఉంచాల. నివృత్తి అంటే మనస్సులో ఏ కర్మవాసనలు ఏ సంకల్పములు లేకుండా చేస్తే అది నివృత్తి. మనస్సులో అన్నీ తెచ్చిపడేస్తే అది ప్రవృత్తి. అది నీ మనస్సు బయటికి పోతే ప్రవృత్తి మార్గం అది కదా. నీ మనస్సు భగవంతుని వైపు పయనిస్తే అది నివృత్తి మార్గం. నేను చెప్పాను కదా, భగవంతుని వైపు పయనించే మనస్సు రాధ, ప్రకృతి వైపు ప్రపంచం వైపు పయనించే మనస్సు ధార. ధార అనే పదము తిప్పితే ఏమవుతుంది? రాధ అవుతుంది. ఈ రాధ కృష్ణునికి ఏం కాదు. రాధ అంటే భక్తి, మీరా అంటే జ్ఞానం, వైరాగ్యం. మీరా అనేది జ్ఞానము లేదా వైరాగ్యం, రాధ అంటే భక్తి. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే నీ మనస్సు రాధ, ప్రపంచాన్ని ఆశ్రయిస్తే నీ మనస్సు ధార. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే నీ మనస్సు సుధామము, ప్రకృతిని ఆశ్రయించితే నీ మనస్సు కుచేలము. సత్యయుద్ధము చేస్తే నీ మనస్సు సుయోధనుడు, దుష్టయుద్ధము చేస్తే నీ మనస్సు దుర్యోధనుడు. షార్ట్కట్ చెప్పాను ఇప్పుడు. సత్యయుద్ధము చేస్తే ధర్మయుద్ధం చేస్తే నీలో ఉన్న మనస్సే సుయోధనుడు, అధర్మయుద్ధం చేస్తే అసత్యయుద్ధం చేస్తే నీలో ఉన్న మనస్సు దుర్యోధనుడు కదా. భగవంతుని వైపు తిరిగితే జీవుడు సుధాముడు, ప్రకృతి వైపు పోతే జీవుడు కుచేలుడు కదా. ఈ జీవుడు సుధాముడు కావాలా కుచేలుడు కావాలా చెప్పండి? కుచేలుని యొక్క చరిత్ర చెప్తే అదొక సప్తాహం పడుతుంది కదా భాగవతంలో. అంత అగాధమైన విషయం ఉంటుంది అందులో. అందుకే నీ మనస్సు అంతర్ముఖమైనదా, అది రాధ, భక్తి. అది భక్తి అంటే విభక్తము కానిదే భక్తి. భగవంతుని వీడని స్థితి భక్తి, భగవంతుని వీడిన స్థితి విభక్తి. విభక్తము కానిదే భక్తి. అది భక్తి. భక్తి అని ఏదో మనకు తోచిన మార్గంలో పోతే భక్తి కాదండి. అందువల్ల శమము అంటే మనోనిగ్రహము, మనస్సు నిలిచిన స్థితి శమము, అదే నైమిషారణ్యము అని చెప్పారు. అట్లాగే దమము, ఎప్పుడైతే మనస్సు నిలుస్తుందో ఇంద్రియాలన్నీ నిలిచిపోతాయి. అర్థమైందా? అందువల్ల ఈ విషయం తెలియక మనము శమి అంటే జమ్మి చెట్టు అనుకుంటున్నాం, అశ్వత్థము అంటే రావి చెట్టు అనుకుంటున్నాం. అశ్వత్థము అంటే రావి చెట్టు కాదండి, ఈ శరీరానికి అశ్వత్థ వృక్షం అని చెప్పారు.
ఈ మానవ శరీరమే అశ్వత్థ వృక్షం కదా. శ్వః అంటే రేపు, శ్వత్థ అంటే రేపు ఉండునది, అశ్వత్థ అంటే రేపు ఉండనిది. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. శ్వః అంటే రేపు, శ్వత్థ అంటే రేపు ఉండునది, అశ్వత్థ అంటే రేపు ఉండనిది అంటారుగా మన వాళ్ళు. ఇవాళ ఇంట్లో రేపు మంట్లో అని. అది ఇవాళ ఉండి రేపు లేనిది ఏదైతే ఉందో దాన్ని అశ్వత్థ వృక్షం అంటాడు. ఈ వృక్షానికి ఊర్ధ్వమూలం అధశాఖం. బయట ఉన్న వృక్షానికి కింద మూలం ఉంటుంది, పైకి కొమ్మలు ఉంటాయి, అంతే కదా. బయట ఉన్న వృక్షాలకు కింద వేర్లు ఉంటాయి, అందుకే కింద పోస్తాం నీళ్లు, కిందనే వేస్తాం ఎరువు వాటికి కదా. పైకి కొమ్మలు ఉంటాయి. ఈ చెట్టుకు కింది కొమ్మలు ఉంటాయి, కాళ్ళు చేతులు కిందికి వేలాడతాయి. దీనికి మూలం పైన ఉంటుంది. దీనికి ఎరువు ఎక్కడేస్తాం? పైన వేస్తాం. దీనికి ఆహారం పైన వేయాల, దానికి ఆహారం కింద వేయాల. దాన్ని కొమ్మలన్నీ నరికేసినా బతుకుతుంది ఆ చెట్టు. ఇది కూడా అంతే, కాళ్ళు చేతులు తీసేసినా బతుకుతుంది. దాన్ని నరకాలంటే కింద నరకాల, దీన్ని నరకాలంటే పైన నరకాల. ఇప్పుడు అశ్వత్థ వృక్షం ఏది? నీ దేహమే అశ్వత్థ వృక్షం. ఎవ్వడు చెప్పడు మీకు ఈ రహస్యాలు, ఎవ్వడు విని ఉండరు మీరు ఇక్కడ. అర్థమైందా? అశ్వత్థ వృక్షం, అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు అనుకుంటున్నాం. శమీ వృక్షం అంటే కేవలం జమ్మి చెట్టు అనుకుంటున్నాం కదా. ఈ విధంగా ఇంత రహస్యాతి రహస్యమైనటువంటి బ్రహ్మ విద్య భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో, బ్రహ్మసూత్రాల్లో, మన ఇతిహాస పురాణాల్లో దాగి ఉంది. గబా గబా చదివితే ఏమి లాభం లేదు, దబా దబా పోతే ఏమి లాభం లేదు కదా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం శమము అంటే మనోనిగ్రహము, దమము అంటే సర్వేంద్రియ నిగ్రహము. అది చూడండి మీరు, పాండవులు కౌరవుల్ని గెలిచారంటే దక్షిణ గోగ్రహము నుండి ఉత్తర గోగ్రహం వైపు గోవులను మళ్లించారు. ఇది ఎవడైనా గమనిస్తున్నాడా ఉపన్యాసంలో? ఎవడన్నా, ఏ మహాత్ముడన్నా నాకు చిన్నప్పటి నుంచి నేను ఈ మార్గంలో ఉన్నా, నాకు 9 సంవత్సరాల వయసు నుంచి నేను ఈ మార్గంలో ఉన్నా. అర్థమైందా? నాకు 9-10 సంవత్సరాల నుంచి ఈ మార్గంలో ఉన్నా. 18-20 సంవత్సరాలు వేదాంగాలన్నీ చదివా కదా. పళ్ళూడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రచారం చేస్తున్నా, పళ్ళు పెట్టించుకొని ప్రచారం చేస్తున్నా. అది ఎందువల్ల అంటే నాకు నేను తరిస్తే చాలనుకున్నాను, కానీ నాలో ఉన్న జ్ఞానం అది పంచకపోతే వ్యర్థమవుతుంది కదా అని మళ్ళీ సంకల్పించాం. అది అందువల్ల లోకంలో ఇలాంటి రహస్యాలు ఎవరు తెలిపి ఉండరు మనకు కదా. దక్షిణ గోగ్రహము నుండి ఉత్తర గోగ్రహం వైపు మళ్లించారు గోవులంటే దాని అర్థం ఏమిటి? మన ఇంద్రియాలు అన్నీ ఎప్పుడు దక్షిణం వైపే ప్రయాణం చేస్తాయండి. మానవుని యొక్క ఇంద్రియాలన్నీ ఎప్పుడు దక్షిణం వైపే ప్రయాణం చేస్తాయి. దక్షిణం అంటే దక్షిణ దిక్పాలకుడు ఎవడండి? యముడు కదా. ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు, ధనవం అదా. అందువల్ల దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నామంటే ఎంతకాలమైతే మనం ఆత్మతత్వం తెలియకుండా జీవిస్తున్నామో అంతవరదాకా మనం దక్షిణాయనంలోనే ఉన్నామని అర్థం. ఏనాడైతే మనకు మహాత్ముల ద్వారా ఆత్మతత్వం తెలిసి మన జీవితాన్ని జ్ఞానం వైపు పయనింపజేస్తామో ఆనాటి నుండే ఉత్తరాయణ పుణ్యకాలం కదా. ఎట్లా అంటే సూర్యుడు ఒక రాశి నుండి ఒక రాశిలో ప్రవేశిస్తేనే కదా, ధనుస్సు రాశిని వీడి మకర రాశిలో ప్రవేశిస్తే దాన్ని మకర సంక్రాంతి అంటాం. ఏ క్రాంతి? మకర సంక్రాంతి. సమ్ అంటే లెస్సగా, క్రాంతి అంటే ప్రకాశము, లెస్సైన ప్రకాశము. సూర్యుడు ఒక రాశిని వీడి మరో రాశిలో ప్రవేశించినట్లుగా మనలో ఉన్న బుద్ధిని గిరతి సూర్య, ప్రతి మానవుడిలో ఉన్న మనస్సు చంద్రుడు, ప్రతి మానవుడిలో ఉన్నటువంటి బుద్ధియే సూర్యుడు. చంద్రమా మనసో జాత బుద్ధిర్ గిరతి సూర్య. మన బుద్ధి అజ్ఞానాన్ని వీడి, అవిద్యను వీడి, ఈ దక్షిణాయన మార్గాన్ని వీడి మహాత్ములు చెప్పిన మార్గంలో ప్రవేశిస్తే ఆనాటి నుంచి నీ జీవితంలో ఉత్తరాయణం ప్రారంభమైందని అర్థం. భీష్ముడంతటి వాడు ఉత్తరాయణం కోసం వీక్షించాడు. ఎందుకొరకు వీక్షించాడు? ఇన్ని సత్కార్యాలు చేసి, ఇంత శ్రమించి, ఈ హస్తినాపురాన్ని ఇంతవరకు కాపాడి
నీ దర్శనం లేకుండా నేను పోతానా అని యుద్ధం చేయనన్నవాడిని యుద్ధం చేయించాడు, ఆయుధం పట్టనన్నవాడిని ఆయుధం పట్టించాడు కదా. శ్రీకృష్ణుడు అన్నాడు కదా, నేను ఆయుధం పట్టను యుద్ధం చేయనన్నాడు. కానీ ఈయనేం చేశాడు? ఆయుధం పట్టించాడు, యుద్ధం చేయించాడు. కర్మగాలి ఇంకా ఆయన చేతిలో పోకుండా మిగిలిపోయాడు. అందుకే ఉత్తరాయణం కోసం నిరీక్షించాడు. ఇదొక పెద్ద విధానం. దాన్ని చెప్పుకోవాలంటే భీష్ముని యొక్క చరిత్ర, కర్ణుని యొక్క చరిత్ర, ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని మనం పాండవుల విషయం కానీ కౌరవుల విషయం కానీ మనం అంతరార్థంగా చెప్పుకుంటే భగవద్గీత మనకు సులభంగా అర్థమవుతుంది. అంతరార్థంగా చెప్పుకోకపోతే ఆ గుడ్డి మహారాజు ఎవడో, ఆ కాందారంటే ఎవడో, సంజయుడు అంటే ఎవడో ఏం అర్థమై వస్తుంది మనకి? ఏం అర్థమై చావదు. అర్థమైందా? అందువల్ల ఈ విధంగా శమము, దమము, తితీక్ష అనే పదాలు ఉంటాయి. ఇక ధ్యానం ఈ ధ్యానం అనేది సప్తమ పుష్పం. ధ్యానం అనేది సప్తం. ధ్యానం అంటే నిర్విషయం మనస్సును విషయరహితం చేయడం ధ్యానం. అది మీరు అలా చేస్తున్నారని నాకు తెలియదు. మనస్సును ఖాళీ చేసే ప్రయత్నం చేయండి. మనస్సులో ఏ విషయాలు లేకుండా చేస్తే అందులో భగవంతుణ్ణి మనం పెట్టుకోవచ్చు. మనస్సులో అన్నీ పెట్టుకున్నామనుకో, చెత్త చెదారం లౌకిక విషయాలు, అందులో ఆయన ఉండే అవకాశం లేదు. రాముడున్న హృదయంలో కాముడు ఉండడు, కాముడున్న హృదయంలో రాముడు ఉండే అవకాశం లేదు. మనస్సును నిర్విషయంగా అనగా ఏ విషయాన్ని ధ్యానించకుండా చేస్తే దాన్ని ధ్యానం అన్నాడు. ఇంకొకటి సత్యం చైవాష్టమం పుష్పం, 8వది సత్యము. అర్థమైందా? ఈ విధంగా సమయం లేదు కనుక వివరించలేకపోతున్నాను కదా. అందువల్ల ఇప్పుడు ఇవన్నీ మనము ఎందుకు చెప్పుకుంటున్నామంటే వీటి ఎందున్నటువంటి విధానం మనకు తెలియనంత కాలం భగవంతుడు మన నుండి ఏం కోరుతున్నాడంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, అట్లాగే శమం పుష్పం, దమం పుష్పం, ధ్యాన పుష్పం, సత్యం చైవాష్టమం పుష్పం. ఈ అష్ట పుష్పాలు కోరుతున్నాడు. ఈ అష్ట పుష్పాల గురించి మన యూట్యూబ్ మీరు తెరిస్తే మీకు తెలియబడుతుంది. మా యూట్యూబ్ తెలిస్తే తెలియబడుతుంది. GCHN స్వామి, GCHN స్వామి. జీ కొట్టి కొంచెం ప్లేస్, CH కొట్టి కొంచెం ప్లేస్, H+N అంటే జ్ఞాన చైతన్యానంద స్వామి కదా. అది కొట్టండి. 100 గంటలు, ఒక గంట కాదు 100 గంటలు మీరు అందులో చూడవచ్చు కదా. ప్రతి విషయం ఉత్తరాయణ దక్షిణాయనం అంటే ఏమిటి, ప్రతి పండగ. ఇప్పుడు రేపు శివరాత్రి కదా, రేపు శివరాత్రి. నేను అక్కడ ఉండాలా, లేకపోతే మన ఆశ్రమ భక్తులు నిరుత్సాహపడతారు. అర్థమైందా? లేకపోతే 9 రోజులు ఇచ్చేవని 10 రోజులైనా మనం ఇబ్బంది లేదు. కానీ మనం అక్కడ ఉండాలి కనుక, మనం వెళ్ళాలి కనుక మరి మీరందరూ మా వాక్ పుష్పాలు ఏ విధంగా మీరు వినియోగించుకుంటారో, మేము చెప్పిన మాటలు మీరు ఏ విధంగా వినియోగించుకుంటారో అది మీకే వదిలేస్తున్నా. ఎట్లా అంటే మీకు ఒక విషయం చెప్పిపోతా. పూర్వం ఒక మహానుభావుడు శిష్యులకు ఎంతో జ్ఞానబోధలు చేశాడు, ఎన్నో చెప్పాడు. చివరికి పోయే సమయం ఆసన్నమైంది. ఎక్కడికి పోయే సమయం? శాశ్వతంగా పోయే సమయం ఆసన్నమైంది. నేను కనుక ఇప్పుడు పోయే సమయం వచ్చినట్టు. శాశ్వతంగా పోయే సమయం ఆసన్నమైనప్పుడు శిష్యులందరూ గుమిగూడి స్వామి స్వామి, గురువుగారు మీరు మీ చివరి మాట ఏదన్నా చెప్పండి, మేము శిలాశాసనం చేసుకుంటాం అన్నారు. అదే చివరి మాట ఒక మాట చెప్పండి అంటే గురువుగారు అనుకున్నాడు, అరే జీవితాంతం వీళ్లకు బోధించాను, చివరి దిశలో భగవంతుని ధ్యానించకుండా నా చుట్టూ మూగారు వీళ్ళు అని బాధపడ్డప్పటికి కూడా సరే నాయన రండి, మీకంటే నాకు ఎక్కువే ఉంది అని అందరినీ రమ్మన్నాడు. అందరూ గుమిగూడారు. అది ఇదిగో చూడండి, నేను మీకు విషయం చెప్తున్నా, బాగా తెలుసుకోండి అన్నాడు. తెలుసుకోండి అని అని నోరు జాపాడు. ఇదే మీ ఉపదేశం అన్నాడు. మళ్ళీ అని నోరు జాపాడు, ఇదే మీకు ఉపదేశం అన్నాడు. ఏమర్థమైంది? మీకు అర్థమైందా? వాళ్ళకు కూడా అర్థం కాల. చెప్పాడు, నాయన నేను నోరు తెరిచాను, మీకు ఏం కనపడిందిరా అన్నాడు. ఏం లేదు స్వామి, ఒక్క పన్ను కూడా లేదు, నాలుక మాత్రం ఉందన్నాడు. అదే ఉపదేశం. మీరు నాలుకలాగా ఉంటే చిరంజీవులై ఉంటారు,
పండ్లలాగా ఉన్నారనుకో మధ్యలో రాలిపోతారు. ఈ పండ్లు ఎప్పుడు వచ్చాయి? మధ్యలో వచ్చాయి, మధ్యలోనే రాలిపోయాయి. ఈ నాలుక పుట్టుకతో వచ్చింది, మరణ పర్యంతం ఉంటుంది. నాలుక పుట్టుకతో వస్తుంది, మరణ పర్యంతం ఉంటుంది. పండ్లు మధ్యలో వస్తాయి, మధ్యలోనే రాలిపోతాయి. మీరు లోకంలో కఠినంగా కర్కశగా అజ్ఞానులుగా ఉన్నారనుకో మధ్యలో రాలిపోతారు పండ్లలాగా. మీరు లోకంలో జ్ఞానవంతులై ఉన్నారనుకో నాలుకలాగా చిరంజీవులై ఉంటారని చెప్పాడు కదా. ద్రౌపది అమ్మవారు 5 భర్తలతో కాపురం చేసినా ఎవరిని నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు కదా. నొప్పించక నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఈ నాలుక 32 పళ్ళ మధ్య కాపురం చేస్తుంది కదా. నాలుకకున్న జ్ఞానం జీవుడికి ఉండాల, పళ్ళకున్నటువంటి కఠినత్వం జీవునికి ఉండకూడదు. పళ్ళలాగా ఉన్నారనుకో కఠినంగా రాలిపోతారు, నాలుకలాగా ఉండండి జ్ఞానవంతులై మీరు చిరంజీవులై ఉంటారని చెప్పాడు. అందువల్ల మహాత్ములు చెప్పే ప్రతి విషయంలో అందులో జ్ఞానం వెతకాలి. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అట్టి స్థితి సద్గురునాథుడు రివేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. ఓం సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. ఓం సర్వస్తరతు దుర్గాణి సర్వో భద్రాని పశ్యతు సర్వసద్బుద్ధిమాప్నోతు సర్వసర్వత్ర నందతు. దుర్జన సజ్జనో భూయాత్ సజ్జన శాంతిమాప్నుయాత్. శాంతో ముచ్యేత బంధేభ్యో ముక్తశ్చాన్యాన్ విమోచయేత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై, వేదమాతాకి జై, సాధు సత్పురుషులకి జై, భగవద్భక్తులకి నమః. పార్వతీపతయే హర హర మహదేవ. హరి ఓం తత్సత్.